ఖచ్చితంగా మీరు అన్న మాట ఖచ్చితమైనటువంటి మాట. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు వీళ్ళ వల్ల సమాజం నాశనం అయిపోతుంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటామండి వీళ్ళని. ఏమంటారు అంటే సమాజ విద్రోహక శక్తులు ఇవన్నీ కూడా. సో వీళ్ళని అసలు సమాజంలో వెలివేయాలి, ఒక రకంగా వెలివేయాలి. ఇలాంటి వాళ్ళని సమాజంలో ఉండనిచ్చేట్టుగా వీళ్ళకు ఉండకూడదు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను, మీరు గుర్తుంటే పవన్ గారు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి వీడియోలు ఎన్నో చూపించి కళ్ళనీళ్ళు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదా మాట్లాడేది? అసలు నువ్వు తిట్టాలనుకుంటే ఒక ఆడదాన్ని తిట్టడం ఎందుకు? నువ్వు ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాలనుకోండి, మిమ్మల్ని తిట్టచ్చేమో డైరెక్ట్ గా, దానికి మీ అమ్మనో ఇంకోళ్ళనో ఎందుకు తిట్టాలండి? దాన్ని ఒక వాడుక భాష చేశారు పవన్ గారు. వీళ్ళు ఇబ్బంది ఏంటంటే బూతులు మాట్లాడడం అనేటువంటిది నార్మలైజ్ చేశారు. నార్మలైజ్ అంటారు. ఇవాళ అమ్మాయి బయటకు వచ్చి నాకు ఇబ్బందిగా ఉందండి, నేను ఒక మహిళగా ఇలాంటి ఈ ఉచ్చారణని, ఈ వాక్కుని నేను వినలేకపోయాను, నేను అసలు భరించలేకపోయాను అని ఒక మహిళ బయటకు వచ్చి చెప్పగలిగింది అని అంటే ఇవాళ 5 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి పడినటువంటి ఆవేదనని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి జోసే గారు అప్పుడు కూడా వెళ్ళిందట, మీరు కొంచెం ఆలస్యంగా జాయిన్ అయ్యారు, విన్నారో లేదో, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కేసు పెట్టడానికి వెళ్తే తీసుకోలేదంట. నేను అదే చెప్తున్నా, దానికి కూడా కంటిన్యూషన్ వస్తాను నేను. ఇప్పుడు మేము ఆ రోజున ఏం మాట్లాడినా ఏమన్నారు? మేము రాజకీయంగా విమర్శ చేస్తున్నాం అన్నారు. నీ అమ్మ మొగుడు అని మాట్లాడాడు, ఇదే కొడాలని మాట్లాడాడా లేదా? అవును, సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడాడు, బయట ఎక్కడో ప్రెస్ మీట్లలో కాదు, సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడాడు. మరి అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారు ఎందుకు మీరు దాన్ని కాగ్నిజెన్స్ లోకి తీసుకోరు? ఇట్ ఈస్ అ క్రైమ్, దట్ ఈస్ అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్ అని ఆ రోజు మేము అడిగాం. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే చాలా సందర్భాల్లో కొన్ని అసలు అక్కడ ఆ రికార్డ్స్ లో కూడా లేకుండా చేశారు పవన్ గారు. ఐఎమ్ టెలింగ్ యూ ఆనెస్ట్లీ. ఇప్పుడు ఇలాంటి అంటే ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చారు, అప్పుడు కూడా ట్రై చేశానండి, కేసు తీసుకోలేదంటే అప్పుడు అసలు ప్రభుత్వం నడిస్తేగా, వ్యవస్థ నడిస్తేగా. అప్పుడు ఒక రాచరికం, ఒక నియంత ఆడిష్టం వచ్చింది ఆడు చేశాడు అంతే. ఎవడి మాట ఎవడిన్నాడు? అంతే కదా. సో ఇవాళ ఏమైంది అని అంటే ఎప్పుడైతే లేదు ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడుతోంది, వీ హ్యావ్ టు టేక్ ఇంకా తప్పదు. ఒక కూటమి ప్రభుత్వం వచ్చింది, ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, మహిళలకి గౌరవం ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చింది, ఇలాంటి ప్రభుత్వం దృష్టికైనా నేను తీసుకెళ్లాలి అని చెప్పి ప్రజలు బయటకు వచ్చి చేస్తున్నారండి. డెఫినెట్ గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పవన్ గారు రాసి పెట్టుకోండి. ఇవాళ అమ్మాయి లాంటి వాళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. 4 రోజులు ఆగితే కొడాలి నాన్న అనేవాడు బయట తిరిగితే చెప్పులేసి కొడతారు. ఈ విషయం కూడా రాసి పెట్టుకోండి మీరు. ఇప్పటికే రావట్లేదు కదా, అందుకే తిరగట్లేదు కదా. చీపురు కట్ట తిరగేసి కొడతారు, చెప్పులేసి కొడతారు. తెలీదా? గెటప్ మార్చాడు చూసారా, ఎప్పుడు కనిపించారు ఈ మధ్య. ఎప్పుడు మీరు ఒకటి మర్చిపోయారు, మా పెద్దలు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఇది వరకు మా చిన్నప్పుడు ఒక కథ ఉండేదండి. ఒక గజదొంగ ఏం చేసేవాడంటే నన్ను ఎవ్వడు కూడా గుర్తుపట్టద్దు అని చెప్పి ఇంత చిన్నది, అది నల్లది, వాట్ యు కాల్, ఒక పుట్టుమచ్చలాగా